హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు మన వీడియో ఏంటంటే వర్షాకాలంలో అడవుల్లో అప్పుడే మొలకెత్తిన లేత వెదురు కొమ్మలతో రైస్ రోటీలతో తినటానికి చేసుకునే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. ఈ బ్యాంబూ షూట్స్తో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఏ విధంగా చేసుకుంటానో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తా. అయితే దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కావలసినది లేత వెదురు కొమ్ము, పావు కప్పు పనసగింజలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. వీటితో పాటు ఆయిల్, పసుపు, కారము, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు. ఇంతేనండి. ఈ బ్యాంబూ షూట్స్ పైన లేయర్స్గా పొరలు ఉంటాయి. వాటన్నింటినీ నేను చూపించే విధముగా తీసేయండి. ఇలా వీటిపైన ఉన్న పొరలన్నీ తీసిన తర్వాత లోపల తెల్లగా ఉన్న టెండర్ పార్ట్ వస్తుంది. తెల్లగా వచ్చిన టెండర్ పార్ట్నే మనం కర్రీస్కి వాడుకుంటాము. మనకి పల్లెటూళ్ళలో ముళ్ళతో ఉండే బ్యాంబూ షూట్స్ని తినరు. వర్షాకాలంలో అడవుల్లో దొరికే లేత వెదురు కొమ్మల్ని మాత్రమే తింటారు. వీటిపైన ఉన్న లేయర్స్ అన్నీ తీసిన తర్వాత ఇలాంటి టెండర్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఉన్న ఈ బ్రౌన్ పార్ట్నంతా చాకుతో చెక్కేయండి. బ్రౌన్ పార్ట్నంతా పీల్ చేసిన తర్వాత వాష్ చేసుకొని పలుచని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పలుచగా కట్ చేసుకున్న స్లైసెస్ని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. దీనివల్ల దీనిలో ఉన్న చిరుచేదు పోతుంది. 2-3 సార్లు కడుక్కున్న బ్యాంబూ షూట్ స్లైసెస్ని ఒక కుక్కర్లోకి తీసుకొని దానిలో 1 కప్పు వాటర్ని, 1 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే వరకు దీనికి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్రని, సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయని, అల్లం 1 చిన్న ముక్కని, 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తని పేస్ట్ని చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్రని, 1 బే లీఫ్ని వేసి 1 నిమిషం పాటు సాటే చేసుకోండి. జీలకర్ర నుంచి మంచి అరోమా రిలీజ్ అయినాక దీనిలోకి సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయ స్లైసెస్ని వేసుకొని 2 నిమిషములు లేదా ఉల్లిపాయ రంగు మారే వరకు సాటే చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ రంగు మారింది కదండి. దీనిలో మనం చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దని వేసి బాగా కలుపుకొని 2 నిమిషములు మీడియం ఫ్లేమ్లో సాటే చేయండి. 2 నిమిషముల పాటు వేయించుకున్న ఉల్లి ముద్దలోకి 1½ టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ని వేసి మరలా 2 నిమిషముల పాటు వేయించుకోవాలి. మసాలాలన్నీ ఉల్లిపాయ ముద్దతో పాటు కలిసేటట్టు వేయించుకున్న తరువాత దీనిలో ఉడికించుకున్న 1 కప్పు బ్యాంబూ షూట్ ముక్కలని వేసి మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు 2 నిమిషములు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న పావు కప్పు పనసగింజ ముక్కల్ని వేసి మరలా 2 నిమిషములు బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలతో పాటు బాగా కలుపుకోవటం వల్ల మసాలాలంతా ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన టేస్ట్ని బట్టి సాల్ట్ని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి 3 నిమిషములు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 నిమిషములు ఉడికించుకున్న తర్వాత మూత తీసి దీనిలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలి. చివర్లో థాయ్ కొరియాండర్ లేదా కొత్తిమీరని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. బ్యాంబూ షూట్తో చేసిన ఈ మసాలా కర్రీ అన్నంతోనే కాదండి, బగారా రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.